హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ ఇన్స్టిట్యూట్. ప్రస్తుతం మనకి సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ టీవీలో కానీ ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే బంగ్లాదేశ్ కాన్ఫ్లిక్ట్. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అలాగే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఓకే, రైట్. ఈ వీడియోలో మనం ప్రధానంగా బంగ్లాదేశ్ ఫార్మేషన్ నుంచి అంటే బంగ్లాదేశ్ ఎలా ఫామ్ అయింది, సో దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా మనకి నెలకొన్నాయి ఆ టైంలో. ఓకే, సో అలాగే షేక్ హసీనా రోల్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ హర్ సపోర్ట్ టు ఇండియా. సో భారత బంగ్లాదేశ్ సత్సంబంధాలు నెలకొల్లడంలో మనకి షేక్ హసీనా రోల్ ఏంటి, పాత్ర ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అలాగే రీజన్స్ ఫర్ ద ప్రెసెంట్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు ప్రస్తుతం మనకి నడుస్తున్నటువంటి కాన్ఫ్లిక్ట్కి ప్రధాన రీజన్స్ ఏంటి, అలాగే ఇండియా వాట్ ఈస్ ద టేక్ ఆన్ దిస్ ఇష్యూ బై ఇండియా. సో ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది ఈ విషయం పైన, దానివల్ల ఇండియాకి ఏ విధమైనటువంటి మనకి ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్, ఫ్యూచర్ రిపర్కషన్స్ అనేవి ఉండబోతున్నాయి అనే విషయం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. నెక్స్ట్, బంగ్లాదేశ్ ఫార్మేషన్. సో జనరల్గా మనకి అందరికీ తెలుసు. ఓకే, సో మన ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు సెపరేట్ కంట్రీస్గా మనకి ఫామ్ అయ్యాయి. ఓకే, సో బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్ నుంచి ఇండిపెండెన్స్ అనేది 1 డే డిఫరెన్స్ కదా. August 14 పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే అయితే, సో August 15 ఇండియాస్ ఇండిపెండెన్స్ డే. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ మనకి ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్గా మనకి విభజించి పాకిస్తాన్ ఒక కంట్రీగా ఇచ్చున్నారు, గుర్తుపెట్టుకోండి. సో పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పాకిస్తాన్, అలాగే ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నటువంటి బంగ్లాదేశ్ అనేది ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్. అయితే రెండు కూడా మనకి పాకిస్తాన్లే కదా. మరి ఎందుకు వీటి మధ్య విభజన వచ్చింది, ఎందుకు ఒక సెపరేట్ బంగ్లాదేశ్ ఫామ్ అయింది అంటే దీనికి కారణాలు లేకపోలేదు. సో దీనికి ప్రధాన రీజన్ ఏంటి అంటే కూడా మనకి ఈ వెస్ట్ పాకిస్తాన్లో ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో సో అది ఈస్ట్ పాకిస్తాన్ కూడా రూల్ చేసేదన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఓకే, సో వెస్ట్ పాకిస్తాన్ డామినేషన్. సో ఈ వెస్ట్ పాకిస్తాన్ డామినేషన్ వల్ల ఏమయ్యేదంటే ఈ ఈస్ట్ పాకిస్తాన్ అండర్ డెవలప్డ్గా ఉండేది. సో అది జీర్ణించుకోలేకపోయి ఓకే, సో ఏం చేశారు అంటే ఇక్కడ వీళ్ళు తిరగబడడం అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ ఓకే, సో కల్చరల్ డిఫరెన్సెస్ కానీ ఎథనిక్ డిఫరెన్సెస్ కానీ ఇలా చాలా రకాల డిఫరెన్సెస్ అనేవి మనకి వెస్టర్న్ పాకిస్తాన్కి ఈస్టర్న్ పాకిస్తాన్కి ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్. ఓకే, సో ఈ అండ్ మోర్ ఓవర్ ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఈ డిఫరెన్సెస్ వల్ల జనరల్గా మనకి చూసుకున్నట్లయితే March 26, 1971 ఓకే, సో రోజు పాకిస్తాన్ డే ఫార్మేషన్కి లీడ్ చేసింది బేసిక్గా. సో దీనికి ప్రధానంగా వర్క్ చేసింది ఏంటి అంటే ఏ పార్టీ అంటే అవామీ లీగ్. ఓకే, సో ఈ అవామీ లీగ్ పార్టీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే ఓకే, సో ఈ 23rd June 1949 అండి. సో 1949 నుంచి అవామీ లీగ్ సో ఈ కల్చరల్ డిఫరెన్సెస్ మీద కానీ ఓకే, సో ఫైనాన్సెస్ విషయంలో కానీ పవర్ షేరింగ్లో కానీ ఇలా ప్రతి విషయంలోని కూడా తన వాయిస్ రైజ్ చేసేస్తూనే వచ్చేది. అయితే సో జస్ట్ ఓకే, సో పాకిస్తాన్ లిబరేషన్కి 1 year ముందు 1970లో మీరు చూసుకున్నట్లయితే సైక్లోన్, ఒక పెద్ద డివాస్టేటింగ్ సైక్లోన్ అనేది వచ్చిందండి. ఓకే, సో సైక్లోన్ భోలా. సో ఈ సైక్లోన్ భోలా వల్ల ఇక్కడ ఈస్టర్న్ పాకిస్తాన్ ఓకే, సో ఈస్టర్న్ పాకిస్తాన్ అంతా కూడా ఛిద్రం అయిపోయింది ఫుల్గా. సో ఎక్కడ కూడా మనకి మనకి అసలు ఏ దారి లేదనమాట. సో మొత్తం ఫుల్ డివాస్టింగ్ అయిపోయింది అనమాట. సో అప్పుడు ఏంటి అంటే పాకిస్తాన్ వెస్టర్న్ పాకిస్తాన్ ఓకే, సో ప్రాపర్ ఎయిడ్ కానీ సో ప్రిపేర్డ్నెస్ మెజర్స్ కానీ ఏవి తీసుకోలేదు అనేటటువంటి ఆ ఉక్రోషం అనేది ప్రజల్లో బాగా నెలకొని పోయి ఓకే, సో నెక్స్ట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో మనకి ఏంటి అంటే ఈ అవామీ లీగ్కి 288 out of 300 సీట్స్ని మనకి గెలిపించి సో ఈ అవామీ లీగ్ని పవర్లోకి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా మనకి March 26, 1971 రోజు బంగ్లాదేశ్ ఫార్మేషన్ అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఈ బంగ్లాదేశ్ మనకి ఎన్ని కిలోమీటర్స్ బౌండరీని షేర్ చేసుకుంది అంటే 4096 కిలోమీటర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎగ్జామ్లో ఏ స్టేట్స్ బంగ్లాదేశ్తో మనకి బౌండరీ షేర్ చేసుకుంటున్నాయి అని అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ ఏంటి అని అంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర. ఓకే, సో అస్సాం అండి, అస్సాం,
వెస్ట్ బెంగాల్, ఓకే. సో మేఘాలయ, మిజోరాం, అలాగే త్రిపుర. ఓకే, సో ఈ 5 స్టేట్స్కి కూడా మన ఇండియన్ స్టేట్స్కి బంగ్లాదేశ్తో బోర్డర్ అనేది ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో టోటల్ ఓకే, సో 4096 కిలోమీటర్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనకి బంగ్లాదేశ్ ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఈ అవామీ లీగ్ పార్టీ వల్ల మనకి జరిగింది. అవామీ లీగ్ పార్టీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 23 జూన్ 1949. బంగ్లాదేశ్ లిబరేషన్ డే ఓకే, సో ఏంటి అని అంటే మార్చ్ 26 గుర్తుపెట్టుకోండి. అయితే సో ఈ అవామీ లీగ్లో ప్రధాన పాత్ర పోషించింది ఓకే, సో ఎవరు అంటే ఓకే, సో ఈ ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు షేక్ ముజీబుర్ రెహమాన్. ఓకే, సో షేక్ ముజీబుర్ రెహమాన్ ఆల్సో యాక్టెడ్ యాజ్ అ ఫస్ట్ ప్రెసిడెంట్. ఓకే, సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ప్రెసిడెంట్గా కూడా మనకి పనిచేస్తున్నారు అండ్ తర్వాత కాలంలో మనకి ప్రైమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఏంటి అంటే ఓకే, సో ఈ ముజీబుర్ రెహమాన్ గారు సో మిలిటరీ పర్సన్స్ చేతిలోని సో ఈవెన్ అలాంగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ మిలిటరీ కూప్ ఓకే, సో 1975లోని సో వీళ్ళపైన అటాక్ జరిగి సో చనిపోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో తను ఓకే, సో వాళ్ళ వైఫ్ అలాగే తన 3 మగపిల్లలు, ఇతనికి 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు అనమాట. సో ఆ 3 మగపిల్లల్ని కూడా ఈయన దానిలోనే మిలిటరీ వాళ్ళ చేతుల్లోనే చనిపోయారు. ఓకే, సో వాళ్ళ చేతిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ టైంలో షేక్ హసీనా అండ్ షేక్ రెహానా, సో పెద్ద అమ్మాయి వచ్చేసి షేక్ హసీనా, సో చిన్న అమ్మాయి వచ్చేసి షేక్ రెహానా, వీళ్ళిద్దరూ కూడా ఫారెన్లో ఉన్నారనమాట. సో అందువల్ల మనకి వీళ్ళు ప్రాణాలు దక్కించుకోగలిగారు. సో అదే టైంలో సో ఆ ఎగ్జైల్ పీరియడ్లోనే ఆల్మోస్ట్ ఇండియాలోనే సో షేక్ హసీనా వీళ్ళందరూ కూడా 6 ఇయర్స్ వరకు ఉన్నారట. సో మనకి ప్రజెంట్లో కూడా చూసుకున్నట్లయితే మనకి ఓకే, సో వాళ్ళ డాటర్ షేక్ హసీనా డాటర్ కూడా మనకి ఇండియాలో న్యూఢిల్లీలోనే ఉన్నారనమాట. ఓకే, సో అట్ ప్రజెంట్ ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో షీ ఈజ్ ద పర్సన్ షేక్ హసీనా అండ్ షేక్ రెహానా. ఓకే, సో వీళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే సో ఓకే, సో ఓకే, సో 4 టైమ్స్ మీరు చూసుకున్నట్లయితే ఈవిడ 4 టైమ్స్ కాన్సిక్యూటివ్గా ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, సో ఇన్కంబెంట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఈజ్ అష్యూర్డ్ ఆఫ్ విన్నింగ్ అ 5th టర్మ్. సో ఓకే, సో ఈ 5th టర్మ్గా కూడా ఈవిడ గెలిచినారు. ఇది పోల్కి ముందు అనమాట. ఓకే, సో ఎవరెవరికి బేసిక్గా అంటే సో షేక్ హసీనాకి అపోనెంట్ పార్టీ అంటే అవామీ లీగ్కి అపోనెంట్ పార్టీ ఎవరు అంటే BNP అండి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఓకే, సో ఈ BNPకి క్యాండిడేట్ ఎవరు అంటే ఖలీదా జియా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఈ షేక్ హసీనా ఎవరు అంటే యాజ్ వి ఆల్ నో సో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ షేక్ ముజీబుర్ రెహమాన్ యొక్క కూతురు. అయితే ఇక్కడ ఖలీదా ఎవరు అంటే సో ప్రెసిడెంట్ జియార్ రెహమాన్ యొక్క వైఫ్ అనమాట. ఓకే, సో ఎనీవే సో ఎలక్షన్ అంతా కూడా ఈవిడ ఫేవరబుల్గానే వచ్చింది. సో పోల్స్ అయితే ఈవిడ ఫేవరబుల్గానే చెప్తారు. అయితే కొంతమంది ఏం చెప్తారు అంటే ఈవిడ పైన చాలా కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయని, ఈవిడ ఎలక్షన్లో రిగ్గింగ్ చేసి గెలిచిందని, ఓకే, సో డెమోక్రటిక్గా ఈవిడ గెలవలేదని, ఈవిడ డిక్టేటర్షిప్ రూల్ అని, ఓకే, సో ఒక నియంతలాగా పరిపాలిస్తుంది అని చెప్పేసినటువంటి ఆరోపణలు ఇలాంటివన్నీ కూడా ఈవిడ పైన ఉన్నాయి అందులో. ఓకే, సో వాస్తవం కూడా ఉందన్నమాట. బికాజ్ మీరు చూసుకున్నట్లయితే సో 1975లో ఏదైతే ఓకే సో మనకి మిలిటరీ యాక్షన్ జరిగిందో సో దానికి సంబంధించినటువంటి పూర్తి ట్రైబ్యునల్ అంటే ఈవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఈ యుద్ధ నేరాలన్నిటిపైన కూడా ఒక ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేసి సో అందులో వచ్చిన వాళ్ళందరికీ సివియర్ పనిష్మెంట్స్ కానీ ఇంప్రిజన్మెంట్స్ కానీ సో చాలా వరకు ఈవిడే అల్టిమేటమ్ డిక్లేర్ చేసింది అనేటటువంటి వార్తలు కూడా దీని వెనకాల ఉన్నాయన్నమాట. అండ్ మోరోవర్ చూసుకున్నట్లయితే ఈ ఓకే సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యొక్క సో క్లోజ్ అసోసియేట్ అయినటువంటి జమాత్ ఏ ఇస్లామీ పార్టీ. ఓకే, సో ఈ జమాత్ ఏ ఇస్లామీ పార్టీకి కూడా మనకి లైక్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేసింది అనమాట. సో రెస్ట్రిక్షన్స్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. ఓకే, సో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా ఆపేయడము అండ్ వీళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేయించడము ఇలాంటివన్నీ కూడా సో దీని వెనకాల మనకి మేజర్గా ప్రధాన పాత్ర పోషించింది షేక్ హసీనానే అని చెప్పి కూడా మనకి ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే షేక్ హసీనా ఐరన్ లేడీ హూజ్ reign has fallen after student protests in Bangladesh. So eldest daughter of Bangladesh founding father Sheikh Mujibur Rahman maintained power over 15 years with unprecedented authority.
కంటిన్యూస్గా 4 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసి 5వ సారి కూడా ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్న ఈవిడ సడన్గా రాజీనామా చేసి ఓకే సో భయభ్రాంతులతో వేరే కంట్రీకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే సో ఆవిడ ఇంటిలోకి కూడా ఓకే సో ఆవిడ ఇంటి పేరు ఏంటంటే ఓకే సో ఘన్ భవన్. సో ఇంట్లోకి వచ్చేసి ఈవిడ బెడ్ పైన ఓకే సో ఈవిడ చీరల్ని కానీ తీసుకొని రోడ్ మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మనకి చేయడం డిస్ప్లే చేయడము ఇలాంటి పరిస్థితి వరకు కూడా వచ్చింది అంటే సో ఓకే సో ఇట్ వాజ్ నాట్ జస్ట్ స్మాల్ ఇన్సిడెంట్ అండి. మరి ఇంత పరిస్థితికి దారితీసినటువంటి ఓకే సో దాని వెనకాల ఉండేటువంటి బ్యాక్ స్టోరీ ఏంటి అంటే సామాన్యులకి మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఓకే సో అంత రిజర్వేషన్ ప్రొవైడ్ చేయొద్దని. ఇంకా బలమైన రీజన్ ఏంటంటే కూడా ఈ 30% రిజర్వేషన్ నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే పేరుతో ఈ అవామీ లీగ్ పొలిటికల్ పర్సన్స్ వాళ్ళ స్వప్రయోజనాల కోసం యూజ్ చేసుకుంటున్నారు ఓకే అనేటటువంటి ప్రధాన అలిగేషన్స్ అనేవి రావడము. సో అలాంటి ఉద్దేశం అలా జరగకూడదు, కేవలం మెరిట్ బేస్ మీద మాత్రమే ఈ రిక్రూట్మెంట్ అనేది జరగాలి అనే ఉద్దేశంతో మనకి ఇది ఏం చేశారు అంటే ఆపాలి అనే ప్రయత్నంతో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఫైల్ చేశారు. అయితే సో వీళ్ళు నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ వారసులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒక బిల్ ఫైల్ చేసి వాళ్ళు ఏం పెట్టుకున్నారు అంటే పిటిషన్, దేశం కోసం ఇంత ప్రాణత్యాగాలు కూడా చేసి మన దేశం ఫార్మేషన్ కోసం పాటుపడిన వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఇవ్వడం తప్ప అని చెప్పేసి ప్రశ్నిస్తే సో సుప్రీంకోర్టు వీళ్ళిద్దరికి మధ్యలో ఓకే సో ఏం చెప్పింది అంటే సో దే సెట్ ఇన్ సపోర్ట్ ఓకే సో ఒక జడ్జ్మెంట్ అనేది ఇన్ ఫేవర్ ఆఫ్ అవామీ లీగ్ వాళ్ళ తరపున ఇచ్చిందనమాట. అంటే ఏంటి, సో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి రిజర్వేషన్ ఇవ్వడం సమంజసమే, కరెక్టే, సో రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఓకే సో ఎప్పుడైతే కోర్టు కూడా చెప్పిందో మనకి లోకల్గా ప్రొటెస్ట్లు అనేవి స్టార్ట్ అవ్వడం మొదలయ్యాయి. అంటే ఈ జడ్జిమెంట్ వెనక్కి తీసుకోవాలి, ఇది ఇంప్లిమెంట్ అవ్వడానికి లేదు అని యాంటీ గవర్నమెంట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే అయితే అదే టైంలో కొంతమంది ఇంటర్వ్యూ పర్సన్స్ వచ్చి సో ఇలా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇలా ఇచ్చింది కదా, ఇన్ ఫేవర్ ఆఫ్ అవామీ లీగే ఇచ్చింది, సో దీనిపైన మీ స్పందన ఏమిటి మేడం అని చెప్పేసి సో షేక్ హసీనా మేడంని అడిగారు అనమాట. అడిగితే ఈవిడ ఏం చెప్పిందంటే అవును కరెక్టే, నేను సపోర్ట్ చేస్తున్నాను, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా అలా అని చెప్పి ఊరుకోకుండా ఎవరైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక టెర్రరిస్టులతో సమానము, వాళ్ళందరూ యాంటీ నేషనల్స్ అని చెప్పి కూడా మనకి కమెంట్ చేసింది. సో దీంతో బాగా అప్పటికే కోపంతో ఉన్నారు కదా, సో ఈ రిజర్వేషన్ సపోర్ట్ చేసింది సుప్రీంకోర్టు, ఆ జడ్జిమెంట్ వల్లే కోపంగా ఉన్నారు. ఈవిడ మాటలకి ఇంకా కోపం ఎక్కిపోయి ఓకే సో ఈవిడ మాకు అంత అలాంటి మాటలు అంటుందా, సో ఈవిడ బహిరంగంగా వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము సో ఈ యాంటీ గవర్నమెంట్ మూమెంట్ కాస్త ఏమైపోయింది అంటే యాంటీ హసీనా మూమెంట్, ఆవిడ రాజీనామా చేయాలి ఓకే సో ఆవిడ కంప్లీట్గా విత్డ్రా అవ్వాలి, లేదా మాకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, అండ్ మోర్ ఓవర్ ఈ రిజర్వేషన్ని ఆవిడ సపోర్ట్ చేసినటువంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి అనేటటువంటి విషయం మీద మనకి ఈ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. అర్థమవుతుందా? సో అలాగా మనకి ఇష్యూ అనేది చిలికి పెద్దదైపోయింది. అయితే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయో సో జూలై 21 రోజు మనకి ఏమైంది అంటే ఓకే సో వెనక్కి తీసుకుంది జ్యుడిషియల్ రివ్యూ ఆధారంగా. సో ఆల్రెడీ తను ఇచ్చినటువంటి జడ్జ్మెంటే, అంటే ఏదైతే రిజర్వేషన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇవ్వాలి అనేటటువంటి చెప్పిందో జడ్జ్మెంట్, అదంతా వెనక్కి తీసుకొని ఓకే ఏం చెప్పింది 93% అనేది రిక్రూట్మెంట్ అనేది బేస్డ్ ఆన్ మెరిట్ జరగాలి. ఓకే సో మెరిట్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు మనకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎలా అయితే జరుగుతుందో అలాగా క్లియర్గా మనకి ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా, సో ప్యూర్గా మెరిట్ ఆధారంగా మనకి సో ఇది సెలెక్షన్ అనేది జరగాలి. ఓన్లీ అంటే ఈ రిజర్వేషన్స్ ఇవ్వాలి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి, కానీ ఎంత శాతం ఇవ్వాలి అంటే 5% మాత్రమే ఈ రిజర్వేషన్స్ అనేది ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే సో రిజర్వేషన్స్ ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇవ్వాలి. సో 5% ఏమో ఫ్రీడమ్ ఫైటర్స్కి రిజర్వేషన్, 1% ఏమో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, సో ఇంకో 1% ఏమో ఎథనిక్ కమ్యూనిటీస్ అండ్ అదర్ సెక్షన్స్ వాళ్ళకి 1%. సో టోటల్ 7% అండ్ 93%. సో ఈ 93% ఏమో మెరిట్ ఆధారంగా, 5% ఏమో వీళ్ళకి, ఇంకొక 2% అదర్ కేటగిరీస్కి మాత్రమే ఇవ్వాలి. ఇదే క్రైటీరియా అని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి జూలై 21 రోజు మళ్ళీ తీర్పిచ్చింది.
ఓకే. బట్ ఈ లోపే ఈ మూమెంట్ అంతా కూడా ఏమైపోయింది, యాంటీ గవర్నమెంట్ కాస్త యాంటీ హసీనా మూమెంట్ అయిపోయింది కదా. సో ఆ ఉధృతం అనేది ఇంకా జరుగుతూనే వస్తూ ఉన్నిందనమాట. సో దిస్ ఈజ్ ద బ్యాక్ డ్రాప్ స్టోరీ అనమాట. సో ఎలాగా ఇది ఓకే సో ప్రైమ్ మినిస్టర్ని ఎఫెక్ట్ చేసింది. సో కరెంట్ షేక్ హసీనా ఈవెన్ రిజైన్ చేసే పరిస్థితి వరకు ఎలా వచ్చింది అంటే సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఈలోపు ఓకే సో ఈ ఉదంతం అంతా కూడా మనకి తీసుకొని అపోజిషన్ కానీ మిలిటరీ కానీ వీళ్ళందరూ యునైట్ అయిపోయారనమాట. ఎలక్షన్లో ఏం చేయలేకపోయారు కదా. సో నౌ దే బికేమ్ వన్. సో ఈ మిలిటరీ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు 45 minutesలో రాజీనామా చేసి మీరు వెళ్ళకపోతే సో మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని. మీరు గతంలో చూసుకున్నట్లయితే వాళ్ళ నాన్నకు కూడా సో అగైన్ దిస్ వాస్ హ్యాపెండ్. సో ఈ టైంలో మనము ఓకే సో వెనక్కి తగ్గాలి అని చెప్పి సో ఆవిడ వెంటనే రాజీనామా చేసి ఇండియా సపోర్ట్తో ఓకే సో ఇండియాకి కాల్ చేసి సో ఇండియా సపోర్ట్తో మనకి ఓకే సో వేరే కంట్రీకి వెళ్ళే ప్రయత్నంలో కూడా ఉంది. సో ప్రెసెంట్ ఈవెన్ షీ వాజ్ ఇన్ న్యూఢిల్లీ నౌ. ఓకే సో గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. అయితే ఇక్కడ ఇండియా ఎందుకు సపోర్ట్ చేయాలి, ఇండియా ఎందుకు సపోర్ట్ చేసేంత దోస్తానా ఎందుకు చూపించాలి, సో అలా చూపించడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ ప్రొటెస్టర్స్ వాండలైజ్ షేక్ హసీనాస్ ఫాదర్ స్టాట్యూ. ఓకే సో రెహమాన్ గారి స్టాట్యూ కూడా పగలగొట్టేసేంత కోపంలో ఉన్నారనమాట. సో ఈవెన్ ఫాదర్ ఆఫ్ ద బంగ్లాదేశ్ కదా. సో ఫార్మేషన్కి ఈయన ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు ఈవెన్ అది కూడా మర్చిపోయి పగలగొట్టేసేంత కోపం మీద ఉన్నారట. ఓకే సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా రిలేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్లయితే December 6th సో December 6th ఎవ్రీ ఇయర్ మనము ఓకే సో మైత్రి దివస్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే బంగ్లాదేశ్తో ఒక ఫ్రెండ్షిప్ డేగా అనమాట. ఓకే సో ఎప్పుడైనా కష్టకాలంలో ఫ్రెండ్ ఉండాలి అంటారు కదా, సో ఫ్రెండ్ ఉంటాడు అంటారు కదా. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్కి అంటే షేక్ హసీనాకి కష్టం వచ్చింది కదా. సో అందువల్ల సో వీ జస్ట్ సపోర్టెడ్ హర్ అనమాట. ఓకే సో ఇది అదనుగా తీసుకొని సో ఒకవేళ అపోజిషన్ గవర్నమెంట్ కానీ అంటే BNP కానీ ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా, మిలిటరీ వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా సో ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా మనకి ఇంకా చూడాలన్నమాట. సో సో మనకి ఇప్పుడు ఆ మిలిటరీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో మేము అపోజిషన్తో మాట్లాడి మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, సో ప్రస్తుతం అయితే శాంతి భద్రతలు నెలకొనేలాగా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. ఓకే సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో మనకి ఓకే సో ఇండియాతో మనకి బంగ్లాదేశ్ ఫార్మేషన్కి ఇండియా సపోర్ట్ అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చైనా డామినేషన్ అనేది ప్రతి స్టేజ్లో కూడా కర్టైల్ చేస్తూ మనకి షేక్ హసీనా ఈజ్ ఫుల్ ఫేవర్ ఆఫ్ ఇండియా అనమాట. సో అది మనం మర్చిపోలేని విషయం. అండ్ ఇప్పుడు కూడా ఈ షేక్ హసీనా పైన ఈ విషయాలు ఈ వార్తలన్నీ కూడా రావడానికి, ఈ అల్లర్లు చెలరేగడానికి కూడా సో మనకి బేసిక్గా చైనా వెనకాల ఉండి నడిపిస్తుందేమో, పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేటర్సే ఈ స్టూడెంట్స్ని మొబిలైజ్ చేస్తున్నారేమో అని చెప్పినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ కూడా ప్రస్తుతం ఇండియా పైన ఉంది. అండ్ బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తుంది అంటే సో ప్రస్తుతం అపార్ట్ ఫ్రమ్ ఎక్స్టెండింగ్ హెల్పింగ్ హ్యాండ్ టు షేక్ హసీనా సో దాంతోపాటుగా మన బోర్డర్ ఏరియాస్ చైనా అండ్ పాకిస్తాన్ ఈ రెండు ప్లేసెస్లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని ప్రస్తుతానికి పెట్టి ఓకే సో క్లియర్గా మానిటర్ చేసేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేసింది. ప్రస్తుతానికైతే సో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అవకతవకలు లేవు. సో ప్రస్తుతానికి బాగానే ఉంది అని చెప్పినటువంటి రిపోర్ట్ కూడా మనకి ప్రస్తుతం ఉంది. సో మనం చూడాలన్నమాట. సో మనకి బంగ్లాదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు మన ఇండియా ఫేస్ చేయాల్సి ఉంటుందో ఓకే సో వీటిపైన ఇంటర్నేషనల్ యూనియన్స్ ఓకే సో ఏ విధంగా స్పందిస్తాయి. బికాస్ బంగ్లాదేశ్ చూసుకున్నట్లయితే సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్లో కానీ బిమ్స్టెక్లో కానీ సో ఇలా చాలా మేజర్ ఆర్గనైజేషన్స్లో ఇండియా అండ్ బంగ్లాదేశ్ వర్ పార్ట్నర్స్ అవునా. సో మరి అలాంటి విషయాల్లో ఇతర కంట్రీస్ ఏ విధంగా స్పందిస్తాయో సో దీని మీద మళ్ళీ మనం న్యూస్లో ఫాలో అవుతూ ఉండాలి. ఓకే సో ప్రస్తుతం వార్తల్లో నిలిచిన ఈ అంశానికి బ్యాక్ స్టోరీ ఇదనమాట. సో అట్లీస్ట్ మనకి ఈ విషయం తెలిస్తే సో మన ఫర్దర్ అప్డేట్స్ మనకి తెలిసే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే రైట్. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే అండి. రైట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే రైట్.